వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కొన్నాళ్ళుగా ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ మధ్య విభేదాలు పెరిగాయని, వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా విడిపోతున్నారని, డైవర్స్ ఖాయమని రకరకాల వార్తలు నార్త్ టు సౌత్ చక్కర్లు కొట్టాయి. కొన్ని పరిణామాలు ఇదంతా నిజమే అనిపించేలా జరిగాయి. ఈ సీక్వెన్స్ లో అభిషేక్ సడన్ ట్విస్ట్ ఇచ్చాడు. తన కామెంట్లతో డైవర్స్ పై కొత్త చర్చకు ఛాన్స్ కల్పించాడు. ఇంతకీ ఐశ్వర్యతో డైవర్స్ పై అభిషేక్ ఏమన్నాడు? అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. ఈ బంధానికి విలువను జోడిస్తూ ఆరాధ్య వారి జీవితాల్లోకి వచ్చింది. అప్పటి నుంచి బిగ్ బి, జూనియర్ బి కపుల్స్ ఆనందంగా జీవిస్తున్నారు. ఏమైందో తెలియదు కానీ సడన్ గా అభిషేక్ ఐశ్వర్య మధ్య గొడవలు మొదలైనట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. ఇద్దరు కొన్నాళ్ల పాటు ఈ గాసిప్స్ పై డైరెక్ట్ గా స్పందించకపోవడం వల్ల ఇందులో నిజం ఉండొచ్చని అభిప్రాయాలని అభిమానులు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కొన్నాళ్ల పాటు అయోమయానికి కూడా గురయ్యారు. ఇన్నాళ్లకు ఈ డైలమాకు ఓ ఫుల్ స్టాప్ లాంటి కామెంట్ చేశాడు అభిషేక్. తన మాటలతో ఐశ్వర్యపై ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడన్నది ప్రూఫ్ చేసుకున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటరాక్షన్ లో మాట్లాడిన అభిషేక్ తన సినిమాలను ప్రశాంతంగా చేసుకోవడానికి, తన కెరీర్ ను ప్లాన్డ్ గా కొనసాగించడానికి భార్య ఐశ్వర్యరాయే కారణమని స్పష్టం చేశాడు. కూతురు ఆరాధ్య బాధ్యతలను ఐశ్వర్య ఇంట్లోనే ఉండి పూర్తిగా చూసుకుంటుందని, కుటుంబ విషయంలో ఎంతగానో సపోర్ట్ గా ఉంటుందని చెప్పాడు. తను పుట్టిన తర్వాత అమ్మ జయబచ్చన్ సినిమాలు మానేశారని, ఇప్పుడు ఆరాధ్య కోసం అలాగే ఐశ్వర్య సినిమాలు తక్కువ చేసుకుందని చెప్పుకొచ్చాడు. అందుకే తన భార్యకు థ్యాంక్స్ చెప్తున్నానని అన్నాడు. ఇదంతా చూస్తుంటే అభిషేక్ బచ్చన్ కు విడాకులు తీసుకోవాలని లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఐశ్వర్యరాయ్ కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉంది కాబట్టి రూమర్లపై సైలెంట్ గా ఉంటున్నట్లు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఓవరాల్ గా తన తాజా కామెంట్లతో తమ విడాకులపై వస్తున్న రూమర్లకు అభిషేక్ చెక్ పెట్టాడని చెప్పవచ్చు. ప్రపంచంలోని తల్లిదండ్రులందరిపై తనకు గౌరవం ఉందని ఆయన అన్న మాటలను అనలైజ్ చేస్తే తల్లిదండ్రులుగా ఐశ్వర్య తాను తమ బాధ్యతలను కూడా విజయవంతంగా కొనసాగిస్తామన్నది ఆయన అభిప్రాయమై ఉండవచ్చని అభిమానులు సంతోషిస్తున్నారు. ఇప్పటికైనా ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా మీడియాను, సోషల్ మీడియాను బచ్చన్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే కోరుతున్నారు. ఇలాంటి ప్రచారాలు బిగ్ బి కుటుంబానికి ఆవేదన మిగిల్చడం తప్ప మరేమీ సాధించలేవని అంటున్నారు. అభిషేక్ కామెంట్లను గౌరవించి ఐశ్వర్యతో అభిషేక్ డైవర్స్ అంటూ చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను ఆపాలని కాస్త బలంగానే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలపండి. స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్